If cos theta equal to minus 3/5 and theta value lies between 180 to 270 degrees and find the value of tan of theta by 2. సో మీకు tan of theta by 2 ఉంది, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమో cos theta. మరి tan theta by 2ని ఎలా రాసుకోవచ్చు మనం చూద్దాం. సో tan theta అనుకుందాం ఫస్ట్. tan thetaని ఎలా రాసుకోవచ్చు? sin theta by cos theta గా రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? sin theta by cos theta గా రాసుకోవచ్చు. మీకు ఒక ఫార్ములా ఉంది, sin in terms of cos. ఈ ఫార్ములా తెలుసు కదా, cos 2 theta ని ఎలా రాసుకోవచ్చు? cos 2 theta equal to 1 minus 2 sin square theta కదా. sin 2 theta ని ఎలా రాసుకోవచ్చు? 2 cos square theta. దీని నుంచి sin theta ఏమొస్తుంది చెప్పండి నాకు. ఈ cos 2 theta ని అటువైపు పంపండి, ఏమవుతుంది? 1 minus 2 sin cos 2 theta. ఇక్కడ స్క్వేర్ ఉంది, అటు వెళ్తే రూట్ అంటే sin theta అంటే ఏమొచ్చింది మీకు? రూట్ ఓవర్ 1 minus cos 2 theta. అదే cos theta కి ఏమొస్తుంది? రూట్ ఓవర్ 1 ప్లస్ వస్తుంది. ఏమొస్తుంది? 1 ప్లస్ cos 2 theta. బట్ మనకు కావాల్సింది tan theta కాదు, మనకి ఏం కావాలి? మనకి tan theta by 2 కావాలి, అవునా కదా? tan theta by 2 కావాలి. tan theta by 2 ఈక్వల్ టు ఈ ఫార్ములాని నేను ఇక్కడ ఈ 2 theta ఏమవుతుంది? theta వెరీ గుడ్. సో 1 minus cos theta by 1 plus cos theta, and this is your formula. ఓకే, అండ్ చూడండి ఇక్కడ theta ఇచ్చారు కాబట్టి theta ఎక్కడ ఈ క్వాడ్రంట్ చెప్పండి, ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? ఇక్కడ పై అండ్ 270 అంటే 180 270 అంటే థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ వాల్యూ నెగటివే కదా. కానీ మనకు కావాల్సిన యాంగిల్ ఎక్కడ ఉంది? theta by 2 కావాలి. మనకి ఏం కావాలి? theta by 2. అంటే ఒకసారి చూద్దాం, ఇక్కడ theta వాల్యూ మనకి ఎక్కడ వస్తుందో చూద్దాం. 3π by 2. అన్నిటికీ by 2 చేసుకుంటూ పోదాం, ఓకేనా? సో దీన్ని by 2 చేయండి, దీన్ని by 2 చేయండి, దీన్ని కూడా by 2 చేయండి. అప్పుడు ఏమవుతుంది? π by 2 లెస్ దెన్ theta by 2 లెస్ దెన్ 3π by 4. నా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, theta by 2 మనకి ఎక్కడ వస్తుంది? ఏ క్వాడ్రంట్ లో వస్తుంది? π by 2 అంటే మీకు తెలుసు ఎంత? 90. theta by 2 3π by 4 అంటే 45. 45 into 3 is 45 into 3 is yes, very good, 135. చూడండి ఇప్పుడు ఏ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు theta by 2? 90 and 135 అంటే ఏ క్వాడ్రంట్ అది? సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ ఏంటి? ఇందాక theta ఎక్కడ వచ్చింది? థర్డ్ క్వాడ్రంట్. అక్కడ థర్డ్ క్వాడ్రంట్ tan పాజిటివ్ అయితే తప్పైపోతుంది. బట్ theta by 2 వచ్చింది కదా. theta by 2 అంటే ఏ క్వాడ్రంట్ అది? second quadrant. In second quadrant tan value is second quadrant tan value ఏంటి? పాజిటివా నెగటివా? tan value is negative. ఓకే, ఇప్పుడు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు tan వాల్యూని మీరు చెప్పుకోవచ్చు, అంటే సాల్వ్ చేయండి. ఇప్పుడు tan వాల్యూ సాల్వ్ చేయండి. డూ దిస్, tan వాల్యూ సాల్వ్ చేయండి. ఎలా చేస్తారు tan వాల్యూ సాల్వ్? ఇదంతా కూడా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా సైడ్లో రాయండి. యాక్చువల్లీ క్వశ్చన్లో ఒక పార్టే, అందుకే ఇక్కడే రాసిస్తాను. ఓకే, సో ఇది కూడా మీకు ఫార్ములాస్ తీసుకొచ్చాను నేను. సో ఇది కాసేపు డిలీట్ చేసేస్తాను. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు tan theta by 2 ఫార్ములా తీసుకొని ఇది సాల్వ్ చేయండి. ఇంకా tan theta by 2 ఈక్వల్ టు ఏంటది? రూట్ ఓవర్ 1 minus cos theta by 1 plus cos theta, and this is your actual formula. చెప్పండి, what is the value of cos theta here? Minus of minus is minus of minus 3/5 ఏమవుతుంది? ప్లస్ by 1 minus 3/5. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 plus 3/5 by 1 minus 3/5. ఇప్పుడు చెప్పండి, 5 into 1 5 plus 3 8. Root over 8 by 5 by 5 into 1 5. 5 minus 3 2 by 5. By 5 by 5 cancel. Root over 8 by 2 is root 4. Root 4 value is 2. And tan theta by 2 is positive or negative? Positive. A. Tan theta by 2 lies in second quadrant. Tan value is negative. So వచ్చిందానికి tan value ఏం చేయాలి? Negative పెట్టాలి. So tan theta by 2, it is in the second quadrant, the value is -2. Okay, note down this.
ప్రూవ్ దట్ tan a ప్లస్ cot a ఈక్వల్ టు 2 cosec 2a అని ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన వాటిని కాస్ సైన్ లోకి మార్చుకోండి. tan ని sin cos లో ఎలా రాసుకోవచ్చు? LHS నుంచి స్టార్ట్ చేద్దాం. LHS ఈక్వల్ టు tan a ప్లస్ cot a. tan a we can write as sin a by cos a. ఓకే, tan a ని sin a by cos a రాస్తాం. cot a ని ఎలా రాయొచ్చు? cos a by sin a. ఇప్పుడు ఏం చేద్దాం? బటర్ఫ్లై మెథడ్ తెలుసు కదా. బటర్ఫ్లై మెథడ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఓకే, తర్వాత ఈ sin a ఇంటూ sin a చేయండి, cos a ఇంటూ cos a చేయండి. ఓకేనా? మీకు పైన ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది. సో ఇది ఏమైంది? cos a ఇంటూ sin a ఇంటూ sin a is sin square a. cos a ఇంటూ cos a is sin square a plus cos square a value is 1. సో 1 by ఏముంది కింద ఇక డినామినేటర్ లో? cos a ఇంటూ sin a కదా. దీన్ని నేను sin a ఇంటూ cos a రాస్తా. ఎనీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటి? cosec 2a. ఇది 2a లోకి మారాలంటే ఒక చిన్న లాజికే. అందరూ ఒకసారి ఇక్కడ వినాలి, అందరూ జాగ్రత్తగా. ఇంటూ 2 by 2 చేయండి. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇంటూ 2 by 2 చేస్తున్నా. ఏం చేస్తున్నా? ఇంటూ 2 by 2 చేస్తున్నా. సో చేయడం వల్ల ఏం సార్ ఏమవుతుంది? ఏం కాదు, ఇక్కడ చిన్న మ్యాజిక్ అవుతుంది. సో 2 sin a cos a ఫార్ములా ఇస్ దేర్. వాట్ ఇస్ దట్? sin 2a. వెరీ గుడ్. 1 by sin 2a ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ sin 2a is వెరీ గుడ్. రెసిప్రోకల్ ఆఫ్ sin 2a is cosec 2a. సో ఆన్సర్ is 2 cosec 2a. So LHS is equal to RHS. So hence proved. Cot a minus tan a equal to 2 cot 2a. So you have to prove cot a minus tan a equal to 2 cot 2a. So LHS నుంచి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cot a minus tan a. సో ఇప్పుడు tan a లోకి మార్చుకోండి. cot ని ఈ cot a ని tan a లోకి మార్చుకోండి. ఇది ఏమవుతుంది? 1 by tan a minus tan a. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు? 1 minus tan a into tan a is tan square a by tan a. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది చెప్పండి? tan 2 theta ఫార్ములా ఉంది కదా. ఏంటా ఫార్ములా చెప్పండి? tan 2a ఫార్ములా. tan 2a equal to 2 tan a by చెప్పండి. బట్ ఇక్కడ 2 లేదు అంతే కదా. 2 ఉందా ఇక్కడ? 2 లేదు. సో ఏం చేద్దాం? ఇంటూ 2 by 2. ఓకే, ఇంటూ 2 by 2 చేస్తున్నాను. కాకపోతే ఇది రెసిప్రోకల్గా ఉంది, దాన్ని కూడా రెసిప్రోకల్ చేయండి. అవునా? 2 ఇంటూ ఇది ఏం ఫార్ములా? ఇది 1 by tan 2a ఫార్ములా, బట్ రెసిప్రోకల్ రివర్స్లో ఉంది. అదే కదా. tan 2a equal to 2 tan a పైన ఉంది, ఇక్కడ 2 tan ఎక్కడ ఉంది? కింద ఉంది. 2 tan a న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్లోకి మార్చాలి, అంటే రెసిప్రోకల్ చేయండి. 2 into 1 by tan 2a. 1 by tan 2a. Reciprocal of 1 by tan 2a is cot 2a. So 2 cot 2a. LHS equal to RHS. Hence it is proved. Sir, cot a minus. Prove that tan theta plus 2 tan 2 theta plus 4 tan 2 theta 4 tan 4 theta plus 8 cot 8 theta equal to cot theta అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది మనం 8th క్వశ్చన్ లో సెకండ్ బిట్. చెప్పు ఏముంది? సో tan theta plus 2 tan 2 theta 4 tan 4 theta plus 8 cot 8 theta equal cot theta. సో దీన్ని ప్రూవ్ చేయడానికి 8th క్వశ్చన్ లో సెకండ్ బిట్ మనం ఏదైతే ఇందాక సాల్వ్ చేసామో దాన్ని బేస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? tan theta ని మనం cot theta minus 2 cot 2 theta గా రాసుకోవచ్చా? ఈ tan theta ని ఎలా రాసుకోవచ్చు? ఈ ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు? cot theta minus 2 cot 2 theta గా రాసుకోవచ్చు. అవునా కదా? cot theta minus 2 cot 2 theta. అలాగే అరే లిజన్, ఈ ఫస్ట్ టర్మ్ రాసేసిన. ఇప్పుడు నేను సెకండ్ టర్మ్ రాయబోతున్నా. ఇక్కడ 2 ఉంది, ఇంటూ 2 ఉంది. సో ఇంటూ 2ని సో ఈ బ్రాకెట్లో పెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ని ఇంటూ 2 ఉంది. tan 2 theta ఎలా రాసుకోవచ్చు? మరి ఇప్పుడు tan a ని cot a 2 cot 2a గా రాసినట్టు ఇప్పుడు tan ఇక్కడ 2 ఉంది అనుకో. సపోజ్ ఇక్కడ 2 ఉంది అనుకో, ఇక్కడ కూడా 2 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 అవుతుంది. అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు ఇక్కడ tan 2a ఉందనుకుంటే tan 2a ఇక్కడ ఉందంటే ఇప్పుడు ఇది cot a ఏమవుతుంది? cot 2a. cot 2a ఏమవుతుంది?
2 cot 4a 4a. ఓకేనా. సో ఈ 2 అనేది ఇక్కడ ఉంది, ఒక 2 ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ లో పెడుతున్నా 2ని. సో ఏమైంది ఇప్పుడు cot 2a minus 2 cot 4a. ఓకే. సో ప్లస్ ఇప్పుడు ఇక్కడ tan 4 theta ఉంది, ఏముంది ఇక్కడ tan 4 theta. tan 4 theta అంటే ఏంటి, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 4, ఇది ఏమవుతుంది 4 2 జా 8. సో ఇప్పుడు చెప్పండి, 4 ఇంటూ tan 4 theta అని ఎలా రాసుకోవచ్చు, cot 4 theta minus 2 cot 8 theta. సో అది 8 cot 8 theta అని అలాగే రాసుకోండి, 8 cot 8 theta. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, LHS అని స్టార్ట్ చేయండి. ఓకే, LHS అని స్టార్ట్ చేయండి. సో ఈ సాల్వ్ చేయండి, ఫైనల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి మీకు cot theta మాత్రమే మిగులుతుంది. సో cot theta minus 2 cot 2 theta, 2 into cot 2 is, ఇది ఏలో రాస్తున్నా, సో ఈ థీటాలో రాయండి, అది థీటాలో రాయండి. 2 into cot 2 theta plus 2 into 2 is 4 cot 4 theta. ఓకే, ప్లస్ 4 into cot 4 theta ఏమవుతుంది, 4 cot 4 theta minus 4 into 2, ఇక్కడ 4 into 2 ఏమవుతుంది చెప్పండి, 4 2 జా 8 cot 8 theta ప్లస్ 8 cot 8 theta. ఇప్పుడు చూడండి అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ మైనస్ 2 cot 2 theta ప్లస్ 2 cot theta క్యాన్సిల్, అలాగే మైనస్ 4 cot 4 theta ప్లస్ 4 cot theta క్యాన్సిల్. సో అలాగే 8 cot 8 theta 8 cot 8 theta క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఓన్లీ cot theta. దెన్ LHS is equal to RHS. cot theta సరిపోయిందా మనకు, అక్కడ అడిగింది క్వశ్చన్ లో కూడా cot theta అనే కదా ప్రూవ్ చేయమన్నాను. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ cot theta. So we have to prove here sin A into sin A, sin 60 plus A sin 60 minus A equal to 1/4 sin 3A. అంటే 5/3 అంటే 60A కదా. సో sin A మనకు ఫార్ములా ఉంది చూడండి, sin of A plus B into sin of A minus B sin square A minus sin square B. సో ఇది A plus B ఫామ్ లో ఉంది, ఇది A minus B ఫామ్ లో ఉంది, దీన్ని sin square A minus sin square B ఫామ్ లో మనం రాయొచ్చు. sin square A అంటే ఏంటి, sin square 5/3 minus sin square B అంటే sin square A. ఓకే, sin square 5/3, sin 60 వాల్యూ ఎంత, LHS తో స్టార్ట్ చేస్తున్నాము. sin A సార్ ప్లస్ ఉన్నది కదా ఎక్కడ 5/3 ప్లస్ అదేరా, ఇప్పుడు sin of A plus B into A minus B ఏమవుతుంది, sin square A minus sin square B, అది ఫార్ములా. ఓకేనా. సో sin of A plus B into sin of A minus B, ఇక్కడ ఫార్ములా నీ కోసం రాస్తాం. sin of A plus B into sin of A minus B equal to sin square A minus sin square B. Okay, this is the formula. ఈ ఫార్ములాని మనం ఫాలో అవుతున్నాం. అక్కడ A వాల్యూ 5/3, B వాల్యూ. ఓకే, sin 60 వాల్యూ ఎంత, √3/2, స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin square A. ఓకేనా, రైట్. సో ఏమవుతుంది ఇప్పుడు, sin A తో మల్టిప్లై చేద్దాం, sin A తో దీన్ని మల్టిప్లై చేద్దాం. దానికంటే ముందు దీన్ని √3² అంటే ఎంత, 3/4 ఇంటూ sin A. ఇప్పుడు ఈ sin A ఇంటూ sin square A ఎంత, వెరీ గుడ్, sin cube A. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, ఈ /4 దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 sin A మైనస్ 4 sin cube A by what, ఈ ఫార్ములా ఏదో మీకు తెలిసినట్టు అనిపిస్తుంది కదా, 3 sin A minus 4 sin cube A ఫార్ములా, 3 sin A minus 4 sin cube A. Very good. So this we can write sin 3A by 4. So this we can write 1/4 sin 3A. So LHS value is equal to RHS. Hence it is proved.